ఆచార్యదేవా, ఈవండివేమండివి సనాతన ధర్మరక్షణేద్యమన్న పౌనన్ను గెలిచిత సత్యమందువా. ఎంత మాట ఇది ధర్మోకే గాని అధర్మోకు కాదు కాకూడదు. అట్లంటే వాటిని కారణమవునందువా నాటి ఎన్నికల్లో నీ ఒక్క చోట నువ్వు గెలవలేదని హేళన చేస్తే కదా. మరి నేడు జనసేన విజయం ఎట్టిది. అట్టి విజయంలో పౌనన్న వాగ్దాటిది. ఇంకా నువ్వు మారుమోగుతున్నది కదా, దానినేమందువు. ఎంతేలా భిన్న ఆలోచనలు ఉన్న రాజకీయ పార్టీలను ఏకం చేసి కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది పౌనన్న కాదా. నాతో చెప్పింది వెమ్మయ్య, మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది మన సనాతన ధర్మం కాదా. ఆ ధర్మం పంచేంద్రియాలను నియంత్రించగల బత్తిని, ఆ బత్తితో సృష్టికే ప్రతి సృష్టి చేయగల జ్ఞానాన్ని, ఆ జ్ఞానంతో వాల్మీకి మహర్షిచే రామాయణ మహాకావ్యాన్ని, వ్యాస భగవాన్ చే భాగవతము, పశ్చిమాతంగా పిలువబడే మహాభారతాన్ని, భరద్వాజ మహర్షిచే ఎంత సరస్సును, అందున నేటిపై జ్ఞానానికి మించిన వైమానిక శాస్త్రాన్ని, విశ్వకర్మచే ధర్మ నిర్మాణ జనుడని మన చెక్కి తిప్పబడుతున్న ఆ కృష్ణ పరమాత్మ కోరికపై ద్వారకా నగరాన్ని నిర్మించలేదా. మనకెంతది జ్ఞాన సంపత్తిని అందించిన మన సనాతన ధర్మరక్షణ మీకు నేరమా. సందర్భాలను బట్టి రాజకీయ కోసం కాక ప్రజా సమస్యలపై పోరాడి పవనన్న ఏనాడో వారి మనసు గెలిచాడు కాగనేడు పౌడన్న గెలవుడు అంటూ ఈ వ్యర్థవాదం లేనిలకు ఆయన జనసైనిక గురుదేవా, నీవన్నది ముమ్మాటికి సత్యమే కావచ్చును. కానీ ఈ రాజకీయ రంగంలో ప్రజా సంక్షేమం కన్నా అవసరాలకు అనుగుణంగా రాజకీయాలు ఎవరు చేయగలరో అట్టివారే నేటి రాజకీయాల్లో మనుగడ సాగించగలరు. ఓహో, రాజకీయ గెలుపుని నిర్ణయించినది. అయినా నేను నేటి నుండే రానున్న ఎన్నికల్లో పోనన్న విజయానికై సంసిద్ధున్నాయంటాను. సోదరా జనసైనిక, మన అర్హత పోనన్న అక్కడి విజయానికై నీవు సిద్ధం కమ్ము. ఆ మాస్నేసర భూమ ప్రభుత్వ అభివృద్ధి పనులను ప్రజలకు విపులంగా వివరింపు. ప్రజలారా, మీ మేలు కోరి నాయకుడిని ఎన్నుకొండకై సిద్ధం కండి. హైందవ బంధువులారా, సిక్కులర్ మత్తిని వీడి మన ధర్మరక్షణకై ముందుకొచ్చిన వీరులకు మద్దతిచ్చి వారికి మరింత బలం చేకూర్చండి. ప్రజాప్రతినిధులారా, మీకెంతది ఘన విజయాన్ని అందించిన ప్రజలకు మరింత చేరువై రానున్న మీ విజయానికి మీరే పూల బాటలు వేసుకోండి. ఆడపడుచులారా, విజయోత్సాహంతో మీ ముందుకు వచ్చిన పౌనన్న నదిపై వేరతలకం తీర్చిదిద్ది బహుజన్మలకే మరున్నట్టు ధనరత్న వజ్ర వైడూర్య కనుక వస్తువానాల కన్నా మెన్న జ్ఞానలేని విలువన్న ఈ అభిమానాన్ని చూపుడికై వేచి ఉండండి. నేటి సకల ప్రజా సంక్షేమ ప్రజా ప్రాతినిధ్యం సర్వదా పౌనన్న విజయ పరంపర కొనసాగి రాష్ట్ర రాజకీయాలను రారాజుగా తిరుగులేని నేతగా నిలిచి దేశ రాజకీయాలని శాసించే స్థాయికి ఎదగాలని నా సనాతన ధర్మ సాక్షిగా ఆ పరమశివుని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.